అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. నిన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి సౌభాగ్యమ్మ గారు ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు. ఇలా మా ఇంట్లో వాళ్ళే హత్య చేస్తారనుకోలేదు, తెలియలేదు, అప్పుడు మాకు లేట్గా తెలిసింది. జగన్ రెడ్డి అతను కాపాడుతున్నాడు హత్య చేసిన వాళ్ళని, అది ఓటేయకండి, ఓటేస్తే అవినీతి నాయకుల్ని ఎన్నుకున్నట్టు అవుతుంది, ఓటేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి ఆవిడ ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు మాకు ఎలాగో పేటీఎం కార్యకర్తలు ఉన్నారు కదా, మన పేటీఎం కార్యకర్తలు. పేటీఎం కార్యకర్తలు అంటే వాళ్ళే అనలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, చాలా కార్యకర్తలు ఉన్నారు వైసీపీ ప్రభుత్వానికి. వాళ్ళంతా మొదలు పెడతారు, ఏమంటారంటే ఇంకా సౌభాగ్యమ్మ గారే వాళ్ళ కూతురు అల్లుడితో కలిసి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించేసింది అని చెప్పి యాజ్ యూజువల్గా వాళ్ళు మొదలెడతారు. ఎందుకంటే కుక్కలకి ఏముంటుంది, విలువలతో పనే ఉంది కుక్కలకి. వాళ్ళకి కావాల్సింది ఏంటో పేటీఎం బిస్కెట్లు కదా, వాటికి విలువలతో పనే ఉంటుంది, ఏమైనా మాట్లాడతాయి కదా కుక్కలు. అంత ఆలోచన జ్ఞానం ఉన్నదాన్ని కూడా నేను అనుకోవట్లేదు. వాళ్ళ పేటీఎం కోసం ఏమైనా మాట్లాడే కుక్కలు ఏమైనా మాట్లాడతాయి, దాంట్లో కొత్త ఏముంది. అసలు వాళ్ళు జర్నలిస్టులు అనలిస్టులు అని చెప్పుకోవడం మానేస్తే నేను ప్రశాంతంగా ఉండదు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఆవిడ అసలు ఒక ఇంట్లో వాళ్ళు సొంత చెల్లెలు, చిన్నాన్న కూతురు, చిన్నమ్మ, ఇంతమంది వచ్చి ఒక వ్యక్తి గురించి చెప్తుంటే వాళ్ళందరూ వీళ్ళకి ఎదవలు అయిపోతున్నారు. ఒక జగన్ రెడ్డి గారు మంచితనం తప్ప ఇంకేం కనిపించట్లే. మరి అదేం టైప్ మనస్తత్వం నాకు అర్థం కావట్లే. జనం గురించి చెప్తున్నా, కొంతమంది మద్దతుదారులు కార్యకర్తలు ఉంటారు కదా, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు. అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారో, మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉందో కనీసం మీకు అర్థం అవుతుందా? పోనీ ఇంతమంది వచ్చి చెప్తున్నారు, నిజంగా ఆలోచన విధానం బాగున్నవాడు ఏమనుకుంటాడంటే, కానీ ఏంటి ఇంతమంది వచ్చి చెప్తున్నారు, నిజంగా దాంట్లో ఏమన్నా విషయం ఉందంటావా? మనం ఇతను అభిమానించేస్తున్నాం కదా, ఏమి లేకుండా అలా వస్తారా? వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు కదా, కారణం ఏమై ఉంటుంది? సొంత కుటుంబ సభ్యులే కదా, ఎందుకు మాట్లాడుతున్నారు అనే ఆలోచన జ్ఞానం లేని మనిషిని ఏ టైప్ మనిషిలా చూడాలో నాకైతే తెలియదు. మనం మనుషులం కదా, కాస్త విచక్షణ జ్ఞానం ఉంటుంది కదా, పశువులకి మనకి అందుకే కదా తేడా ఉండేది. లేకపోతే మనం పశువులు ఒకటే కదా. ఆలోచన జ్ఞానం లేని పశువుకి మనకి తేడా అందుకే కదా ఉంది. కనీసం కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడుతున్నారు అనే ఆలోచన చేయడానికి కూడా ఇష్టపడని ఎదవలు ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఏం చెప్పినా వాళ్ళకి ఎక్కదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇష్టపడుతున్నాడు కాబట్టి అతని మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఏం చేయడానికనే సిద్ధపడిపోతారు అలాంటి ఎదవలు. వాళ్ళకి ఏం చెప్పినా ఎక్కదు, వాళ్ళు ఫిక్స్ అయిపోయాడు, వాడు ఆలోచించడానికి కూడా ఇష్టపడ్డు. అరే దీని గురించి ఒకసారి ఆలోచిద్దాం, వీళ్ళందరూ అంటున్నారు కదా ఏంటి అనే దానికి కూడా ఇష్టపడ్డు. ఇప్పుడు నేను ఏదైనా ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిర్ణయం తీసుకున్నప్పుడు నా ఆలోచన జ్ఞానంతో నేను ఆలోచిస్తాను. అతను మంచి వ్యక్తి అని నాకు ఒక నమ్మకం ఉంది, అయినా కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. అలా ఆలోచించరు వాళ్ళు, ఆలోచన జ్ఞానాన్ని చంపేసుకున్నారు. అక్కడ తాపేసి వాళ్ళు ఏంటంటే జగన్ అంటే నాకు ఇష్టం కాబట్టి, లేకపోతే లోకల్లో ఆ లీడర్ కాబట్టి, నాకు ఏదో అవసరాలు ఉన్నాయి కాబట్టి లోకల్లో నేను ఈ లీడర్షిప్ దీంట్లోనికి నేను వెళ్ళాలి, నాకు అది కావాలి, నాకు ఆ పదవి కావాలి, దానికోసం నాకు ఇతను వాడుకుంటున్నాను, అతను అలాంటి వాడే, నేను అలాంటి వాడిని అనుకునేవాళ్ళు తప్ప మంచిగా మనిషిలా ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా అంత గుడ్డిగా సపోర్ట్ ఎవరికి చేయరు నాకు తెలిసి. మనిషిలా ఆలోచించే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఇది చెప్పేది కూడా కాస్త ఆలోచించే వాళ్ళకి, వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారని మాత్రమే మాట్లాడుతున్నా. ఇంతమంది వచ్చి చెప్తున్నప్పుడు కనీసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచిస్తారేమో మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ వీడియోకి సంబంధం లేదు, చూడకండి. చూస్తే ఏదో మీరు ఎలాగో తిట్టుకుంటారు కదా, నన్ను తిడతారు కదా, తిట్టుకుని కామెంట్లు పెట్టుకుని వెళ్ళిపోండి. మీకు ఆనందం కదా అది తిట్టుకోవటం. సో కామెంట్లు పెట్టుకుని వెళ్ళిపోండి. ఆవిడ వచ్చి చెప్తే ఇంకెవరి మీదైనా అంతే. ఇప్పుడు సునీతమ్మ గారు వచ్చి చెప్పారు, ఆవిడే మర్డర్ చేసిందని పెట్టారు. ఇప్పుడు ఈవిడ సౌభాగ్యం వివేకానంద రెడ్డి గారి భార్య, ఈవిడ వచ్చి చెప్పింది కదా, రేపటి నుంచి మొదలెడతారు చూడండి. ఆవిడే హత్య చేయించింది కూతురు చేత అని మొదలెట్టకపోతే నన్ను అడగండి. సోషల్ మీడియా నుంచి మొదలవుతుంది చూడండి రేపటి నుంచి. ఆ జర్నలిస్టులు అనలిస్టులు వాళ్ళు ఉన్నారు కదా, పేటీఎం కార్యకర్తలు ఖచ్చితంగా మొదలెడతారు చూడండి. వాళ్ళ మనస్తత్వం అటువంటిది, అటువంటి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు, ఏం చేస్తాం మరి. నమ్మకం కలిగించారు వాళ్ళకి, ఏంటంటే వాళ్ళ అవసరాలని ఆసరాగా చేసుకుని వాళ్ళ వీక్నెస్లను వాడుకుని రాజకీయం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బాగా తెలుసు అతనికి ఎలా వాడుకోవాలి. పవన్ కళ్యాణ్ అలా చెప్పలేడు కదా, రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ టైప్లో చెప్తాడు, అది అందరికీ అర్థం కాదు. ఆ టైప్ కొంతమంది పేద ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కావు కదా. ఆయన ఆ టైప్ రాజకీయాలు చేస్తాడు అంతే అండి. ఇప్పుడు అసలు ఆలోచించే వాళ్ళని ఆలోచిస్తారని అంతే. ఓకే అండి.